వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1,00,000 సంతకాలు సేకరించనుంది. 175 నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాలను రాష్ట్ర కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం ఈ నెల 17న గవర్నర్కు కోటి సంతకాలను వైసీపీ నేతలు అందజేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఖరారైందని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వం కుట్రపూరితంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1,00,000 సంతకాలు సేకరించనుంది. 175 నియోజకవర్గాల నుంచి సేకరించిన సంతకాలను రాష్ట్ర కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం ఈ నెల 17న గవర్నర్కు కోటి సంతకాలను వైసీపీ నేతలు అందజేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఖరారైందని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వం కుట్రపూరితంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్. గీట్గా ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 మెడికల్ కాలేజీలు కొత్తగా రాష్ట్రానికి కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. 2019 నుంచి 2024 మధ్య ఈ 17 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. ఇందులో చూసుకున్నట్లయితే 5 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వ ప్రారంభోత్సవం కూడా చేశారు. ఇంకో 5 మెడికల్ కళాశాలలు నిర్మాణం పూర్తయినప్పటికీ కూడా ఎన్నికలు కూడా రావడంతో 5 కళాశాలలు కూడా ప్రారంభోత్సవం నేర్చుకోలేదు. అయితే ప్రస్తుతం 2024లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ ప్రైవేటు ఏదైతే ప్రభుత్వం నిర్మించిన మొత్తం 17 కళాశాలల దానిపైన కూడా ఒక నివేదిక అనేది ప్రభుత్వం తీసుకుంది. ఆ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే వాటి నిర్వహణ అనేది ప్రభుత్వానికి కష్టసాధ్యంగా ఉందంటూ కూడా ఒక నివేదిక వచ్చిన నేపథ్యంలో వాటిని పీపీపీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో కూడా కొంత ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కూడా దానికి సంబంధించి కూడా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అయితే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా గత ప్రభుత్వ హయాంలో ఈ 17 మెడికల్ కళాశాలలు మంజూరు అవడంతో దానిని తట్టుకోలేక దీనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కనుక ఈ మెడికల్ కళాశాల వెళ్ళినట్లయితే పేద ప్రజలకు వైద్య విద్య మరోసారి దూరం అవుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ ఎంబీబీఎస్ కానీ ఎండీ సీట్లు కాబట్టి ₹1,00,00,000 పైబడి కూడా సీట్లు మేనేజ్మెంట్ కోటాలో లభ్యమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 17 ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల చొప్పున కేంద్రం నుంచి కూడా గత ప్రభుత్వంలో మేము తీసుకువచ్చాము. అయితే ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వాటి అన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేందుకు కూడా ప్రయత్నిస్తోంది. కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నది కూడా ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి కూడా గత 3 నెలల నుంచి కూడా ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ చేపట్టింది. ఈ కార్యక్రమం నేటితో పూర్తయింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్థానిక నేతలు దిగ్విజయంగా పూర్తి చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం చూసుకున్నట్లయితే 1,00,000 సంతకాలు చేసి రికార్డు కూడా సృష్టించారు. వీటన్నిటిని కూడా ఈరోజు కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ నెల 17వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో గవర్నర్ని కలిసి ఈ పరిస్థితి ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక కుట్రపూరితంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తున్నారంటూ కూడా ఈ ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత ఉందంటూ కూడా ఆ కోటి సంతకాలను కూడా గవర్నర్కి అందచేయనున్నారు. అప్పుడు గవర్నర్ కూడా దీని
దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే 17 మెడికల్ కళాశాలలు ఉన్నాయో మొత్తం 10 కళాశాలలు ఇప్పటికే నిర్మాణం పూర్తయింది. వాటిల్లో కూడా సీట్లు కూడా ఈ సంవత్సరం అధికంగా వచ్చినాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం తాము ఏమీ చేయలేమంటూ కూడా చేతులు ఎత్తేస్తూ ఉంటే ఏదైతే నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం పూర్తి అయినప్పటికీ కూడా ఆ మెడికల్ కళాశాలకు సంబంధించిన సీట్లు కూడా ఈ సంవత్సరం విద్యార్థులకు అందలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. శ్యామ్, మీరు అన్నట్లు ప్రజలు కూడా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుంది అని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? అంటే దీన్ని ఆల్రెడీ కోర్టుకి నోటీసులు జారీ చేశారని చెప్తున్నారు కదా, మరి దీనిపై మీరు ఏమంటారు? అంటే ఇప్పటికే ప్రభుత్వం చూసుకున్నట్టయితే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దానికి సంబంధించిన జీవో కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ప్రభుత్వం చెప్పేది ఒకటే, వీటి ఒక మెడికల్ కళాశాల దానికి అనుబంధంగా ఒక మెడికల్ హాస్పిటల్ నిర్వహించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి అంటే ప్రభుత్వ ఆజమాయిషిలోనే ప్రైవేటు వ్యక్తులకు వాటిపైన ఎటువంటి ఆజమాయిషి ఉండదు. కేవలం ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పినట్లయితే కేవలం 60% సీట్లు పేద విద్యార్థులకు ఇస్తారు. మిగతా సీట్లు మాత్రమే వాళ్ళకి మేనేజ్మెంట్ కోటాలో సీట్లు ఉంటాయి. దీనివలన ఎక్కడా కూడా పేద విద్యార్థులకి నష్టం జరగదు. దీనివలన చూసుకున్నట్లయితే మెడికల్ విద్య కూడా నాణ్యమైన విద్యార్థులకు అందుతున్నది కూడా ప్రభుత్వ వాదన. అయితే కేవలం గత ప్రభుత్వ హయాంలో వీటి నిర్మాణం జరిగింది కాబట్టి తమకు మంచి పేరు వస్తుందన్న ఒకే ఒక్క సాకుతో ఈ పీపీపీ పద్ధతిలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉన్నది మాత్రం ప్రతిపక్షాల ఆరోపణ. ఏదైనప్పుడు ఇప్పుడే దీనికి సంబంధించి కూడా ప్రజల్లో అయితే కూడా చాలా తీవ్ర వ్యతిరేకత ఉందనేది కూడా వైఎస్ఆర్సీపీ వాదన. ఎందుకంటే 1 కోటి సంతకాలు చూసుకున్నట్టయితే దాదాపు 3 నెలల్లో 1 కోటి మంది ప్రజల వద్దకు ఈ సమస్యను తీసుకెళ్లి వాళ్ళకి చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి సంతకాలు చేశారనేది కూడా వైఎస్ఆర్సీపీ వాదన. అయితే టీడీపీ మాత్రం వాదన కొట్టిపారేస్తూ ఉంది. కేవలం వాళ్ళే సంతకాలు చేసుకుని 1 కోటి సంతకాలు చేసుకున్నారు అనేది కూడా టీడీపీ వాదన. ఏదైనప్పటికీ కూడా ఈ నెల 17వ తేదీన రాష్ట్ర గవర్నర్కి దీనికి సంబంధించిన మొత్తం వివరాలన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించనున్నారు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.